ఇక్కడ మన కోటి ఇసమియా బజార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మరొక గణేశుని మనం చూస్తున్నాం. ఇక్కడ స్వామివారి ఇక్కడ పక్షి పైన నిలబడడం జరిగింది. ఆ దీని పేరు గ్రద్ద అంటారు తెలుగులో, అండ్ ఇంగ్లీష్ లో ఈగల్ అంటారు. సో దీని మీద స్వామివారు నిలబడి తాండవం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఇది 13th ఇయర్. ఇది 2012 నుంచి మనం ఇక్కడ స్థాపిస్తాం. సో ఎన్ని ఫీట్స్ మనము గత 4 నుంచి 5 ఫీట్స్ నుంచి స్టార్ట్ చేసినాము. ఈ రోజు ఇది 16.5 ఉంది. 16.5 అంటే మీ ఓన్ కస్టమైజ్ లేకపోతే కష్టం. సో ఎందుకు అంటే మీరు అలా చేయాలి? అంటే ఇది మనకి ముంబై స్టైల్. ఇది ఒకటి మన ఈరంబ ఆర్ట్స్ అని ఒక ఉన్నారు, గట్కేశారు. అయితే ఆడ పోయి మనము ఆర్ట్ చూపించినాం అనమాట. మనది ఆ స్కెచ్ చూపిస్తే వాళ్ళు చేసి ఇచ్చారు మనకు గణేష్. సో అంటే ఇప్పుడు 16.5 హైట్ ఉంది కదా, తీసుకెళ్ళేటప్పుడు చాలా డెలికేటెడ్ ఉంటాయి. అవునవును, కంపల్సరీ ఉంటుంది. మరి ఎట్లా ఇక మన సేఫ్టీ మనం చూసుకోవాలి. అంటే చెట్టు దాకి కొంచెం డ్యామేజ్ అయితే అవుతుంది, ఇక సేఫ్టీ చూసుకోవాలి. సో ఎందుకు ఇలా పెట్టాలనిపించింది? అంటే ఇది మా బ్రదర్ ఆదర్శ్ ఉన్నాడు కదా, ఆయన నాకు ఈ గణేష్ కూర్చోబెట్టాలని ఉంది అని చెప్పిండు. ఇదే పెడదాం. మేము ఒక 7 మెంబర్స్ ఉన్నాం. బ్యానర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నాం. ఇక ఫ్రెండ్స్ అంతే. వీలం పాట అట్లా ఏముండదు, కానీ మన వాళ్ళకే పనిచేస్తాం. ఇక దేవుని కోసం చేస్తున్నాం. ఇక ఆటోమేటిక్ వచ్చేసి సో అంటే మీరు చేస్తారు కదా, ఎట్లా మంచిగా అనిపిస్తుంది. ఈసారి జర భారీ ఎత్తుగా చేస్తున్నాం అంతే. లాస్ట్ ఇయర్ ఇట మంచిగా చేసినాం, ఈసారి ఇంకెక్కువ చేసినాం. ఆగమానికి వచ్చేది ఉండే మీరు. సో ఇప్పుడు 9 days అంటే ఇక పూజలు డైలీ పూజలు నడుస్తాయి. మన రాత్రి మన వాళ్ళు తంబోలా డైలీ ఆడతారు. ఇక మార్నింగ్ వరకు జగనేకి రాతి గణేష్ నవరాత్రి మొత్తం ఇదే. రాత్రి మొత్తం తంబోలా ఆడతారు. అంటే వినాయకుడి పండుగ కాకుండా దసరా కూడా చేస్తారా? దసరా కూడా ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడ కదా, అక్కడ ముంగట. చాలా నిష్ఠగా ఉంటాయి. అదే అది కూడా మంచిగా భారీ ఎత్తుగా చేస్తాం. వినాయకుడి కష్టమే కానీ మేనేజ్ చేసుకుంటాం. అది ఇదండి, వారికి దేవుడు అండదండలు బాగా ఉన్నట్టున్నాయి. సో వాళ్ళే ఇక్కడ వినాయకుడిని పెట్టడం, తర్వాత నెక్స్ట్ 15 days తర్వాత అమ్మవారిని కూడా శరన్నవరాత్రులు కూడా చేయడం జరుగుతుంది. అండ్ 9 days కంప్లీట్ డైలీ ఒక యాక్టివిటీస్ వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. January 22nd కి మనం చేసినాం, ఇక్కడ ప్రోగ్రామ్ చేసినాం. భూమి స్థాపన ఉండే కదా అప్పుడు, రామ్ జన్మభూమి, అప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చేసినాం ఇక్కడ. సో నాట్ ఓన్లీ డివోషనల్ అంటే ఈవెన్ మన బ్రదర్స్ ఇక్కడ ఉట్లు గిట్ట చేస్తారు. ఓకే, అంటే కొట్టేది కృష్ణాష్టమి ఇక్కడనే చేస్తారు. భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా వీళ్ళకి బాగా ఉన్నట్టుగా కనబడుతుంది. సో కంటిన్యూషల్ గా 12 years నాన్ స్టాప్ గా ఇంత భారీ ఎత్తున వీళ్ళు చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వినాయకుడిని చూపించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.